హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రభాస్ గారు రాజస్థాన్ సినిమా ఇంకా రిలీజ్ కు 3 months టైం ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ చేయడం మనం చూసాం. సో అభిమానులు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు ట్రైలర్ చూసి. మరి ట్రైలర్ ఎలా ఉంది, దీన్ని బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది, మామూలుగా విఎఫ్ఎక్స్ అవి ఇవి ప్రతిసారి కామెంట్స్ రావడం మనం చూస్తాం కదా. మరి ఈ సినిమాకి సంబంధించి అంటే ఈ ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి, ప్రభాస్ గారు లుక్స్ ఏ విధంగా కనిపించాయి, ఎంటర్ గా ఈ ట్రైలర్ పైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో ట్రైలర్ ని రిలీజ్ చేశారు, అది కూడా 3 నెలల ముందే రిలీజ్ చేయడం చూస్తాం. 3 నెలల పైనే ఉంది సినిమా రిలీజ్ కు. 3.5 నెలలు అనుకో. అవును. మరి ప్రభాస్ గారి రాజస్థాన్ ట్రైలర్ ఎలా అనిపించింది సార్ మీకు? ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉందని మనం చెప్పొచ్చు. అంటే జనరల్ గానే ట్రైలర్స్ ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఏవో 1-2 సినిమాలకు తప్పించి మిగతా సినిమాలన్నిటికి కూడా ట్రైలర్స్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తారు. పైగా ఇది చాలా రోజుల ముందు జనవరి 9న విడుదలవుతున్న సినిమాకి 3.5 నెలల ముందు విడుదల చేశారంటే దాన్ని బట్టి మనం అంటే మొన్న ఈ సినిమా ఓజీ సినిమా రేపు రిలీజ్ అంటే సినిమా ఒక రోజు ముందు ట్రైలర్ రిలీజ్ చేశారు. అది బాగా విమర్శలు పాలవడం కూడా మనం చూసాం. కరెక్ట్ వేలో వీళ్ళు 3.5 ఏదైతే పాన్ ఇండియా, ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఇది అన్ని భాషల్లో కూడా విడుదలవుతుంది కాబట్టి, పైగా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ఉన్నాడు, బొమ్మన్ ఇరానీ ఉన్నారు కాబట్టి ప్రమోషన్స్ కరెక్ట్గా యాప్ట్గా ఇది స్టార్ట్ చేశారని నాకు అనిపిస్తుంది. ఇకపోతే ప్రభాస్ లుక్స్ పరంగా చెప్పాలంటే ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి ఇది. అంటే ఇప్పటివరకు బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాలన్నింటినీ కూడా ఏదో ఒక సెపరేట్ ఒక లోకం లాగా కదా, సాహో కావచ్చు, లేదా కల్కి కావచ్చు, ఆది పురుష్ కావచ్చు, ఈవెన్ రాధేశ్యామ్ కూడా ఏదో వేరే లాగా ఉంటుంది. ఇది ఒక మిర్చిలో ప్రభాసం చూసినట్టు, ఒక డార్లింగ్ లో చూసినట్టు, ఒక బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నైలో చూసినట్టు, అలాగా బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉన్న ఇవి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా గురించి ఉన్న అంచనాలని పెంచేలాగా ఉందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ బ్యానర్ ఏదైతే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి బ్యానర్ మొన్నటి వరకు బాగా వెనకబడి ఉంది కదా. ఇంకా ఆ బ్యానర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ఫ్లాప్ అవుద్ది, ఇంకేముంది అన్న దీని ఉండేది. మిరాయి ఒక్కసారి దాన్ని మార్చేసింది, మళ్ళీ వాళ్ళు ఫామ్ లోకి వచ్చినట్టు అయ్యింది. అలాగే ప్రభాస్ కూడా ఇప్పుడు వరుసగా బ్యాక్ టు బ్యాక్ సలారు, కల్కి సినిమాలతోటి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడనేలాగా ఉన్నాడు. ఎటొచ్చి మారుతియే కొంచెం డైరెక్టర్ గా కొంచెం వెనకబడి ఉన్నాడని చెప్పొచ్చు కదా. ప్రతిరోజు పండగ తర్వాత అతనికి లేదు, అంటే డైరెక్టర్ గా కానీ అతను సమర్పణ అని లేకపోతే ఇంకో అతను అసోసియేట్ అనే సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి. కాబట్టి ఈ సినిమా మారుతికి కీలకం కాబట్టి మారుతి డెఫినెట్ గా చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. నేను ఇందాక ఎవరితో మాట్లాడుతున్నప్పుడు చెప్పా, రీసెంట్ గా మారుతి ఒక బుక్ పబ్లిష్ చేశాడు, స్క్రీన్ ప్లే అని కదా. మన డార్లింగ్ స్వామి దానికి రైటర్, దాన్ని పబ్లిష్ చేసింది మారుతి. అంటే స్క్రీన్ ప్లే అనే ఒక పుస్తకాన్ని, ఒక సినిమాలో స్క్రీన్ ప్లే ఎలా ఉండాలని చెప్పే పుస్తకాన్ని పబ్లిష్ చేసినటువంటి డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా స్క్రీన్ ప్లే పరంగా బాగా లేకపోతే ఇంకా ఎక్కువ విమర్శలు పాలవుతాడు. ఏంటిది స్క్రీన్ ప్లే, ఒక పక్క ఏమో స్క్రీన్ ప్లే బుక్ పబ్లిష్ చేశాడు అంటారు కదా. అందుకని డెఫినెట్ గా ఈ సినిమా గురించి మారుతి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. ప్లస్ ఇంకోటి మనం లోపలికి వెళ్ళి చేస్తే ఈ సినిమా గురించి అసలు ముందు నుంచి ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా అనగానే చాలా విమర్శలు, చాలా వ్యతిరేకత వచ్చింది కదా. ప్రభాస్ రేంజ్ ఏంటి, ఇప్పుడు మారుతి రేంజ్ ఏంటి, మారుతికి అవకాశం ఇవ్వడం ఏంటి ప్రభాస్ అని చెప్పి చాలా ఇవి వచ్చినాయి, ట్రోలింగ్స్ కూడా జరిగినాయి కదా. అంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, పెద్ద రాజమౌళి లేకపోతే ప్రశాంత్ నీళ్ళు ఇటువంటి వాళ్ళతో సినిమాలు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇటువంటి వాళ్ళతో సినిమాలు చేస్తున్నవాడు మారుతితో చేయడం ఏంటి అని చెప్పి అన్నారు. ఈవెన్ మారుతి కూడా ఒక ఈవెంట్ లో తను చెప్పాడు, ఇలా నాతో సినిమా చేస్తున్నాడు అంటే ప్రభాస్ చాలా మంది విక్రించారు, చాలా తక్కువ చేసి మాట్లాడారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పేలాగా రాజాసాబ్ ఉంటుందని చెప్పి అన్నాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ట్రైలర్ ఉంది. ఏదో మ్యాజిక్, మారుతి మ్యాజిక్ చేసి ఉంటాడని చెప్పి మనకు అనిపించేలాగా ఉంది. సార్ విఎఫ్ఎక్స్ వర్క్ మరి ఎటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి? మామూలుగా విఎఫ్ఎక్స్ వర్క్ ఏదైనా ఉందంటే పూర్ విఎఫ్ఎక్స్ ఉందని చెప్పేసి గతంలో చాలా సినిమాలు మనం చూసాం, ఆది పురుష్ చూసాం, విశ్వంబర టీజర్ కూడా రావడం చూసాం. మరి ఇప్పుడు రాజస్థాన్ విఎఫ్ఎక్స్ అవును సార్.
ఈ సినిమాకి సంబంధించి అంటే కావాలని ఇప్పుడు కోడిగుడ్డు మీద ఇక్కడ వీకే ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారంటారు. అలాగే ఎవరైనా పని కట్టుకొని చేసే విమర్శలని మనం పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి అంటే నేను గమనించినంత వరకు విఎఫ్ఎక్స్ పరంగా ఏదైనా వంక పెట్టడానికి ఉందని నాకు అనిపించలేదు. బాగున్నాయి కదా, నీకేమనిపించింది? నాకు కూడా బాగానే అనిపించింది సార్. బాగానే అనిపించింది. అంటే స్వతహాగా మారుతి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు. డైరెక్టర్ కావడానికి ముందు అతను యానిమేషన్ ఇటువంటి వాటిలో వర్క్ చేసి వచ్చినాడు కాబట్టి డెఫినెట్ గా ఆ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. పైగా ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు, ఇటీవల కాలంలో వస్తున్న ప్రతి పెద్ద సినిమాకి విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమాలన్నిటికి కూడా ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ విమర్శలు లేకుండా ఏదైనా సినిమా వచ్చిందంటే అది పెద్ద హిట్ అవుతుంది. అది హనుమాన్ కావచ్చు, మిరాయి కావచ్చు కదా. కాబట్టి ఈ సినిమా కూడా గ్రాఫిక్స్ పరంగా ఏది వంకలు పెట్టడానికి లేకుండా ఉంది కాబట్టి ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది అని చెప్పి మనం అంటే ముఖ్యంగా మిరాయి సినిమా గ్రాఫిక్స్ రామ్ గోపాల్ అంటే జనరల్ గా సినిమాల గురించి రివ్యూలు అది చెప్పనటువంటి అతను టెక్నికల్ గా ఎంత హై స్టాండర్డ్స్ అంటే అతని నుంచి వస్తున్నటువంటి స్టఫ్ అంతా చెత్త అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా టెక్నికల్ గా అతను మంచి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాడు రామ్ గోపాల్ వర్మ. అతను మిరాయి సినిమా గ్రాఫిక్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడడం మనం చూసాం. సో అదే బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కదా. ఇప్పుడు ఎవరైతే మిరాయి సినిమాకి వర్క్ చేశారో ఇంచుమించు అదే టీము దీనికి కూడా పనిచేసి ఉంటది కదా. పైగా మిరాయి సినిమాని 50 కోట్ల ఒక లిమిటెడ్ బడ్జెట్ లోనే వాళ్ళు అంత అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇచ్చారు. దీనికి బడ్జెట్ పరంగా కూడా కొంత ఎక్కువ, ఇప్పుడు 400 నుంచి 450 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అంటే సంజయ్ దత్, ప్రభాస్ రెమ్యునరేషన్ లో కొన్ని 50% తీసేసిన, మోర్ దాన్ ఒక 60% అలా తీసిన ఈ బడ్జెట్ కి ఈ గ్రాఫిక్స్ కి ప్రాపర్ బడ్జెట్ ఓన్లీ గ్రాఫిక్స్ కి ఇప్పుడు మిరాయి సినిమా మొత్తం బడ్జెట్ 50 కోట్లు, ఈ సినిమాకి ఓన్లీ గ్రాఫిక్స్ కి 50 కోట్ల బడ్జెట్ ఉందనుకో, ఎటువంటి అద్భుతాలు వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఆ విధంగా కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని మనం చెప్పొచ్చు. ఓకే సార్, మామూలుగా ఇది ఒక హర్రర్ కామెడీ సినిమా సార్. సో ప్రభాస్ గారు లాంటి ఒక స్టార్ హీరోతో హర్రర్ కామెడీ తీయాలన్న ఆలోచన రావడం మనం చూస్తూ వస్తున్నాం. సో మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మామూలుగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్ ఎవరు కూడా హర్రర్ కామెడీ చేసినట్టు నాకు తెలియదు. మన ప్రభాస్ గారు ఫస్ట్ టైం ఈ జోనర్ ట్రై చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు సార్? అంటే హారర్ జోనర్ కి విపరీతమైనటువంటి ఆదరణ ఉంటుంది. అంటే మరీ చెత్తగా ఉంటే అది ఎవరు ఏం చేయలేరు, కానీ ప్రాపర్ గా ప్రజెంట్ చేస్తే హారర్ లో అసలు ఇప్పుడు బాలీవుడ్ లో పరంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ని గట్టెక్కించిన సినిమాలు హారర్ సినిమాలు. అప్పట్లో స్త్రీ గాని, స్త్రీ 2 గాని, బూల్ బులయ్య గాని, ఇవన్నీ హారర్ ఇదే కదా. ఇప్పుడు రష్మిక ఆయుష్మాన్ ఖురానా సినిమా రేపు 27వ తారీఖు వస్తుంది, థామా, అది కూడా హారర్ జోనర్ లో వస్తున్నటువంటి సినిమా. హారర్ సినిమాలకి ఇప్పుడు ఈవెన్ మన రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చంద్రముఖి అదే జోనర్ లో వచ్చిన సినిమా కదా. బాలీవుడ్ లో కూడా ఎరగదీసింది ఆ సినిమా కదా. తెలుగులో కూడా చాలా పెద్ద సక్సెస్. కాబట్టి ప్రభాస్ చేస్తున్నాడంటే దానికి ప్రభాస్ లాంటి ఒక రెబల్ స్టార్, బిగ్గెస్ట్ స్టార్ యాడ్ అయ్యాడంటే డెఫినెట్ గా అది ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. ఓకే. అండ్ సార్ ఈ సినిమా January 9th సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అప్పుడే చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ సినిమా ఉంది, నవీన్ పులిశెట్టి గారిది అనగనగా ఒక రాజు ఉంది. సో ఈ పోటీ ఎలా ఉండబోతుంది? రాజసాబ్, చిరంజీవి గారి సినిమా, నవీన్ పులిశెట్టి గారి సినిమా. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేనే కాదు, సంక్రాంతికి ఒకేసారి 3-4 సినిమాలని బ్లాక్ బస్టర్ చేసేంత స్టామినా ఉంటది. ఓకే కదా. అంటే మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే ఏంటంటే పిండి వంటలు, చికెన్, గారెలు, మటన్ ఎలాగ ఉంటుందో అందులో సినిమా చూడడం కూడా పార్ట్ ఆఫ్ పండగ అనమాట. ఓకే. ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూడడం అనేది కంపల్సరీ వాళ్ళ ముందే ఫిక్స్ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా. అంటే కొత్తగా ఆ పెళ్ళిళ్ళైన అల్లుళ్ళు ఇంటికి వస్తే వాళ్ళని ఒక సినిమాకి తీసుకెళ్ళడం, వాళ్ళతో పాటు అందరూ ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీలా నడుస్తూ వస్తుంది. కాబట్టి